హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే డే 17 అనమాట. సో డే 17 క్వశ్చన్ అయితే చూసేద్దాం. సో కన్వర్ట్ సెల్సియస్ టు ఫారెన్ హీట్. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను అనమాట. C/5 ప్లస్ ఎఫ్ C/5 + 32 అని నా ఫీలింగ్. బట్ ఎందుకైనా మంచిది, మీకు తప్పైతే నేర్పించకూడదు కదా. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. హౌ టు convert Celsius to foreign heat easily. మన క్వశ్చన్ ఏంటి? సెల్సియస్ టు ఫారెన్ హీట్ కదా. యా, రేపు ఉంది ఇంకోటి ఫారెన్ హీట్ టు సెల్సియస్. అప్పుడు కూడా మళ్ళీ సెర్చ్ చేస్తాను, ఎందుకంటే డేటా మర్చిపోతాను నేను. ఓకే, ఇదేదో ఈజీగా ఉంది. ఇంటూ 1.8 + 32 అంట. యాక్చువల్లీ 1.8 + 32 ఇది చాలా ఈజీగా ఉంది గైస్. యాక్చువల్లీ గివ్ మీ ఫార్ములా. లైక్ చిన్నప్పుడు ఏదో చదువుతున్నాను, C/5 ఇంటూ సి. ఓకే, సి అది F/5 అనుకుంటా అయితే, ఎందుకంటే సి ఉన్నప్పుడు 5 ఇటు వెళ్తుంది. F - 32/5 F - 32 × 5/9. యా, ఇది ఇటు వెళ్తే అలా వెళ్తుంది అనమాట. బట్ యా, 9/5 అంటే 1.8. ఇది ఈజీగా గైస్, జస్ట్ దీన్నే ఇక్కడ వేస్తే సరిపోద్ది. మనం రీడ్ చేసేది ఏం చేస్తాము? సెల్సియస్ రీడ్ చేస్తాము, ఫైనల్గా ఫారెన్ హీట్ వస్తుంది. వెయిట్, నేను వీడియోలో గమనించాను, స్క్రీన్ కొంచెం చిన్నగా ఉంది. చూడండి, సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్ కన్వర్ట్ చేయాలంటే మనకు తెలియాల్సింది ఫార్ములా. దీన్ని కోడ్లోకి మార్చడం జావా కోడ్ చాలా ఈజీ. ఏముంది? సి అనే వాల్యూ మనం రీడ్ చేస్తాము. ఆ రీడ్ చేసిన వాల్యూని 1.8తో మల్టిప్లై చేసి +32 చేస్తాం. 1.8 ఎందుకు వచ్చిందంటే 9/5 అనమాట. సో యాక్చువల్గా మనకి ఈ ఫార్ములా తెలుసంటే రివర్స్ కూడా చేయొచ్చు. ఎఫ్ ఇట్ ఉంది కదా, -32 ఇటు పంపిస్తాం. F - 32 × 5/9. అప్పుడు ఫారెన్ హీట్ అంటే రేపటి క్వశ్చన్. సో ఈరోజు నేను నేర్పిస్తాను, రేపు ఎలాగో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసే ముందు మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకే? సో ఇంకా చేసేద్దాం. జస్ట్ 1.8 + 32 మర్చిపోతున్నాము అది కూడా. సో డే 17. గైస్, నాకు తెలుసు క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. లైక్ ఇవి లీడ్ కోడ్ లెవెల్ క్వశ్చన్స్ అయితే కాదు, అసలు చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి, ఓకే? సో బట్ టైం తీసుకొని ఓపిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇవి వస్తేనే యాక్చువల్గా థీమ్ మార్చాను, బాగుందా? ఇవి వస్తేనే మనము పెద్ద క్వశ్చన్స్ చేయొచ్చు అనమాట. దీంట్లో బాగా నేర్చుకుంటే, అంటే ఎలా అయితే లాజిక్ వాడతాం అదే వేలో థింక్ చేస్తాం పెద్ద క్వశ్చన్స్ కూడా, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ system.out.println ఎంటీగా కొంచెం మెరుస్తున్నాను, లైట్ ఎఫెక్ట్ పెట్టాను. సో ఫ్లాష్ లైట్ వేసాను అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్కానర్ క్లాసు. స్కానర్ SC = న్యూ స్కానర్ system.in. ఓకే, సో ఇలా మనం స్కానర్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ అడుగుతాం అనమాట, ఎంటర్ ది టెంపరేచర్ ఇన్ సెల్సియస్ టు ఫారెన్ హీట్. బేర్ విత్ మీ, ఎందుకంటే నాకు కొంచెం సెల్సియస్ టు ఫారెన్ హీట్. సో ఎంటర్ ది టెంపరేచర్ ఇన్ సెల్సియస్. ఓకే, సో టెంపరేచర్ అనేది ఫ్లోట్ వాల్యూలో ఉంటుంది నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే పాయింట్స్ ఉంటాయి కాబట్టి. సో FLOAT ఫ్లోట్ టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. టెంప్ = ఇక్కడ నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాక్సిమం రీడింగ్ చేసుకొని, అంటే ఇన్పుట్ బేస్డే ఉంటుంది. మీరు కావాలంటే డైరెక్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు ఇక్కడ. లైక్ ఫ్లోట్ = SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని నేను చేస్తున్నాను కదా. ఇలా కాకుండా కొంతమంది డైరెక్ట్ వేరియబుల్ తీసుకుంటారు అనమాట. లైక్ ఇలా ఏమి ఇవ్వకుండా జస్ట్ 8.93F అని అలానే ఇచ్చుకోవచ్చు. బట్ ఇది మామూలుగా అడిగే టెస్ట్ కేసెస్ కానీ కాంపిటేటివ్ ప్రోగ్రామ్లో కానీ ఇలాగే అడుగుతారు అనమాట. అంటే ఒక ప్రింట్, మన దగ్గర నుంచి ఒక ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, దాంతో అవుట్పుట్ డిరైవ్ చేయాలన్నమాట. స్టాటిక్గా అడుగుతారు, డైనమిక్గా అడుగుతారు. సో ఇంకేముంది అనుకో అన్నట్టు ఉంది. ద టెంపరేచర్ in
ఫారెన్హీట్ HEIT అనుకుంటా. స్పెల్లింగ్ తప్పండి, మన్నించండి. మనకు స్పెల్లింగ్ ఇంపార్టెంట్ కాదు, మనం రాయడం ఇంపార్టెంట్. ప్లస్ ఆన్సర్ ఎంత? టెంప్. సి వాల్యూ ఏముంది? టెంప్ కదా. సో టెంప్ స్టార్ 1.8 ప్లస్ మర్చిపోయా, ఇది క్లోజ్ చేయలేదు కదా. షెట్ మ్యాన్, క్లోజ్ చేసా. 1.8 ప్లస్ 32 అనుకుంటా గైస్. వాట్ ఈస్ ఇట్? 1.8 ప్లస్ 32. ఓకే. సో యాక్చువల్లీ ఇంత ఇలా చేయకుండా ఉండిండొచ్చు వీడియోని, బట్ ఎస్, నేను ఏది దాచాలనుకోను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. నాకు రాదు అంటే నాకు రాదు, అంతే. సో 98.7 సెల్సియస్ని. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది. ఎస్, నాకు ఇలాంటి ఎర్రర్స్ అంటే ఇష్టం. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ జావా డాట్ ఇన్పుట్ మిస్ మ్యాచ్. నెక్స్ట్ ఇంటి ఇచ్చాను ఏంటి? నెక్స్ట్ ఫ్లోట్ ఇవ్వకుండా. నెక్స్ట్ ఫ్లోట్ ఇవ్వాలి, ఎందుకంటే మనం రీడ్ చేసేది ఫ్లోట్ టైప్ కాబట్టి. సో నాకు తెలిసి ఇప్పుడు ఎర్రర్ పోతుంది గైస్. ఎప్పుడు ఎర్రర్ వస్తే ఎంజాయ్ చేయాలి గైస్, ఎందుకంటే ఎర్రర్స్. అయ్యో ఇదేంటి ఇది? సెట్ అయిపోయింది. 98. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి 98.7. సో 177.650 అన్నారు. ఒకసారి చెక్ చేద్దాం. కన్వర్ట్ 98.7 degree Celsius to foreign. ఏమో చార్జిబిట్ తెలివైంది, మనం ఎట్టిచ్చినా తప్పుగా అదే బాగా రాస్తుంది అనమాట. అందుకే ఐ లవ్ చార్జిబిట్. ఏఐ ఎప్పుడు మన జాబ్స్ తెలియదు, ఎందుకంటే పెద్ద చేయలేదు. వెయిట్ 209.66 అదే వచ్చింది. మనకు 177 వచ్చింది. 98.7. ఓకే. C star 1.8 ప్లస్ 32. ఇది కాదు. ఓకే, చూద్దాం. స్టార్ 1.8 ప్లస్ 32. కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నా అంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేసాను. ఏంటంటే ఇక్కడ కన్కాటినేషన్ అవుతుంది. ఓకే, మిస్టేక్స్ చేస్తాము, దాన్ని రెక్టిఫై చేయడంలోనే మన టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒక నెంబర్, కానీ ఇదైతే ఎప్పుడైతే స్ట్రింగ్ ఉంటుందో స్ట్రింగ్ తర్వాత ఇది కూడా స్ట్రింగ్ అవుతుంది. సో ఇక్కడ వరకు వాల్యూ అనమాట ఇది. అంటే టెంప్ ఇంటూ 1.98 వాల్యూ వచ్చి ఇది. తర్వాత ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్ అయిపోయింది, అంటే ఉట్టిగా 32 ప్రింట్ అయింది. కావాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కానీ ఇప్పుడు 00 ఇచ్చాను అనుకో, లాస్ట్లో 00 ప్రింట్ అవుతుంది. చూడండి, 98.7 గుర్తుపెట్టుకోవాలి. 98.7 ఇచ్చాను అనుకో, చూడండి లాస్ట్లో 00 ప్రింట్ అవ్వకుండా ఒక 0 ప్రింట్ అయింది. 00. ఓకే, 00 అనేది నెంబర్ కింద ట్రీట్ చేయదు అనుకుంటా. ఓకే, వెయిట్, 90 ఇస్తా, ఇది కరెక్ట్గా ఉంటుంది. 8.7 ఇవ్వండి. అదేంటది 90 ఇస్తే 40 వస్తుంది. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇలా అయితే ఎలా గైస్? ఐ థాట్ సరే అంతా మనకి ఎందుకు, ఇలా ఒక బ్రాకెట్ ఇచ్చేయండి, ఇప్పుడు అంతా సెట్ అయిపోతుంది. 98.7 276.6599 296 అండి. ఇక్కడేమో 209 వస్తుంది. అసలు ఇది కరెక్టేనా? చార్జిబిలిటీ కూడా అప్పుడు తప్పులు చేస్తుంది. చెక్ యువర్ ఆన్సర్ వన్స్
$209.66 మరి మనకెందుకు వేరుగా వస్తుంది? 267 వస్తుందండి. మనమే క్యాలిక్యులేటర్లో వెళ్తామండి. నిజంగా ఈరోజు ఇంత వీడియో అవుతుంది అనుకోవట్లేదు లెంత్ వీడియో. బట్ యా, ఒక ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఇదేంటిది నార్మల్ క్యాలిక్యులేటర్. మనదేంటి ఇది 98.7 ఇంటూ 1.8 ఈక్వల్ టు ప్లస్ 32 209.6. వీళ్ళది కరెక్ట్, మనది ఎక్కడో తప్పు ఉంది. ఇంటూ 198.7 ఇంటూ 1.8 ప్లస్ 32 కదా. 90 ఎందుకు వేసాను నేను? షిట్ మ్యాన్. ఓకే, ఇందాక ఎగ్జాంపుల్ అన్నీ మిస్టేక్లే చేస్తున్నా. 98.7 చూసారా, ఇంత ఈజీ క్వశ్చన్ కూడా నేను ఎన్నిసార్లు మిస్టేక్ చేశానంటే అర్థం చేసుకో. అది 59 ఉంది కాబట్టి 6కి అది రౌండ్ ఫిగర్ చేసింది ChatGPT. సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూసారంటే ఈ చిన్న ప్రాబ్లంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే నేనే చాలాసార్లు మిస్టేక్ చేశాను. లైక్ ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట నా లీడ్ కోడ్ని కూడా, ప్రొఫైల్ని చూడండి కావాలంటే. ఎన్ని క్వశ్చన్స్ చేసింటాను నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి. టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా మొత్తం చేశాను అనమాట, అరేస్ స్ట్రింగ్స్ మీద. సో ఇవన్నీ 2-3 టైమ్స్ చేసింటాను ఒక్కొక్క క్వశ్చన్ ఇందులో ఉండేటి. ఈ బేసిక్ థింగ్స్ ఇవన్నీ టిక్ పడండి అన్ని 2-3 టైమ్స్ చేసింటాను తీరిగ్గా. ఇక్కడ తీరిగ్గా ఒక్కొక్క క్వశ్చన్ని, అంటే 34 క్వశ్చన్లు చేశాను. తీరిగ్గా ఒక్కొక్క క్వశ్చన్ని 3-4 టైమ్స్ చేసింటాను. బట్ స్టిల్ నేను మిస్టేక్స్ చేస్తాను అనమాట. సో మిస్టేక్స్ చేస్తుంటాము, నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.